కళ్యాణ్ గారు ఒక ఎలక్షన్లో మొత్తం ఓడిపోయి నెక్స్ట్ ఎలక్షన్కి గెలిచిన పోటీ చేసిన ప్రతి సీటు గెలిచి తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు కానీ ఆయన వచ్చి చిరంజీవి గారి దగ్గరకు వచ్చి మీ ఫ్యామిలీ అందరి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం మీరు చెప్తుంటేనే నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ అస్. మీ చరణ్ అన్న మీకు మాట ఇచ్చారు, నెక్స్ట్ సినిమా నీకు చేస్తాను, మంచి కథ చూసుకో అని. ఎక్కడ ఇచ్చాడు? పబ్లిక్ లో ఇచ్చాడా? చెప్పలేను. కాదు, మాకు కొన్ని తెలుసు. వద్దండి ప్లీజ్, మీరు చెప్తే గారు వద్దండి ప్లీజ్. లేదండి. లేదా పర్లేదు చెప్పండి, దీనివల్ల బ్యాడ్ ఏం జరగదు. బ్యాడ్ ఏం జరగదు. పెళ్ళికి వెళ్ళాలి అంటే అది వేరే సారీ అనుకో, సమయం సందర్భం, మనం ఎక్కడికి వెళ్తున్నాం సిచ్యువేషన్ వేసుకొని వెళ్ళాలి. అమ్మ నాన్న ముగ్గురు ఫస్ట్ ఏదైనా వేసుకొని పాప మరి పొడుగ్గా పాప బాలేదు అలాంటి విషయాల్లో నాన్న యాక్చువల్గా చాలా బట్టలు మొత్తం చూసి నన్ను ఎవ్వడూ ఏం అనకూడదు, నేను వేసుకున్న తర్వాత వాళ్ళు అంటారు, వాళ్ళకి నేను ఆపోజిట్గా మాట్లాడాలి అన్న థాట్ ప్రాసెస్ తోటి నువ్వు వేసుకున్నా తెలిసిపోతుంది అలాంటి వాళ్ళు అందుకే వేసుకుంటారు. సో నానేం చెప్పారంటే, మమ్మీ నాకు గుర్తుంది నేను చెప్పేవాడిని కదా నీకు, నేను కూడా కొన్నిసార్లు అలా చూసే ఎందుకు ఆ బట్టలు వేసుకుంటున్నారని చూసాను. ఐ వాజ్ నాట్ రైట్. మీ రిలేషన్షిప్ విషయానికి వస్తే మీరు ఒక దాని నుంచి బయటకు వచ్చారు. అందరూ ఇప్పుడు ఒక కామెంట్ నేను చెప్పచ్చు అంటే, ఎక్కువ మంది మాట్లాడతారు సార్, ఓ ఈ మధ్యన డివోర్స్ ఫ్యాషన్ అయిపోయింది అందరూ వచ్చేస్తున్నారు. మీరు ఇది వద్దు నాకు ఇంకా అనుకున్నప్పుడు నేను చెప్తాను సార్, ఎప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటుంది సార్. ఒక ప్రాబ్లం లేకపోతే లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యూ హ్యావ్ 2 ways టు గో అబౌట్ ఇట్. 1, యూ కెన్ డూ డిస్ట్రాక్షన్ ఆర్ యూ కెన్ డూ రిఫ్లెక్షన్. ఎమోషనల్గా నా వైఫ్ ఏడిస్తే నేను ఆ అమ్మాయికి ఎలా ఉండగలుగుతాను అనేది ప్రయారిటీ కాదు, అది అవుట్ ఆఫ్ లవ్ వచ్చేది. ఇంటికి తిరిగి వెళ్ళిపోతే చూసుకునే పేరెంట్స్ ఉన్నారు. వాట్ షుడ్ అ మ్యాన్ డూ? ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్. మందు లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే ఆల్ దిస్ అదర్ స్టఫ్ డిస్ట్రాక్షన్ చేసుకొని బాటమ్ మోస్ట్కి వెళ్ళిపోయి అంటే ఇంకా ఐ కెనాట్ ఫిజికలీ ఫంక్షన్. హలో నిహారిక గారు, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఎలా జరుగుతున్నాయి ఈ ప్రమోషన్స్ అన్ని? చాలా హెక్టిక్, వెరీ హెక్టిక్. బట్ ఐ థింక్ ఇంకొక 15-16 days ఉంది అంతే రిలీజ్కి. సో ఐ థింక్ తప్పదు అనుకుంటా ఎవరికైనా 16 days ఉంది. కానీ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు కదా జనరల్గా చూస్తే. అంటే ఇట్స్ రిలేటివ్లీ స్మాలర్ ఫిలిం కదా, అండ్ జనాల్లోకి వెళ్ళాలంటే ఐ పర్సనలీ ఫీల్ లైక్ మనం చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి ప్రమోషన్స్ అనేది. అందుకని కొంచెం ఎర్లీగా అంటే మరీ టీజర్లు ట్రైలర్లు కాకుండా చిన్న చిన్న ఫన్ కాంటెంట్ తోటి ఫస్ట్ సినిమా ఒకటి వస్తుందని తెలిసి అట్లా. ఇప్పుడు నిహారిక గారు అంటే యాక్టరా, ప్రొడ్యూసరా, టీవీ షో హోస్టా, ఎంటర్ప్రెన్యూరా, లేదంటే ఎమ్మెల్సీ గారు అమ్మాయ? ఆల్ ఆఫ్ ద అబవ్. అవునా? మీరు ఏది ఎక్కువ, మీరు దేంట్లో ఎక్కువ ఉన్నారు? మీరు అడిగిన ఆప్షన్స్లోనా? అయ్యా, నాగబాబు డాటర్ ఫస్ట్. కాదు, నిజంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు తెలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడు ఆ ఫ్యామిలీ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. అండ్ కళ్యాణ్ బాబాయ్ పక్కన నాన్న ఉండి హిజ్ మ్యాన్ ఫ్రైడే లాగా నాన్న ఉండి జనసేనలో ఆపరేషన్స్ అవన్నీ చూసుకోవడం అనేది నేను ఫస్ట్ నుంచి ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఐ థింక్ ఫ్యామిలీ చూసే పర్స్పెక్టివ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎస్పెషలీ ఏం కైండ్ ఆఫ్ కల్మషాలు ఇవి ఉండవని నేను నమ్ముతాను. అది ఎస్పెషలీ నాన్న అండ్ కళ్యాణ్ బాబాయ్ అంటే మా నాన్న కళ్యాణ్ బాబాయ్ కొడుకులాగా, అంటే లైక్ చిన్న అన్నని ఎలా చూస్తాడో కళ్యాణ్ బాబాయ్ని అలాగే చూస్తాడు. సో దానికి ఎమ్మెల్సీ వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ హ్యాడ్ మోర్ వెయిటేజ్ కదా. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. సో నాకు తెలిసినప్పటి నుంచి కూడా నాన్నకి సర్వీస్ అంటే ఇష్టం. హీ లైక్స్, ఈజ్ అ పీపుల్ పర్సన్. సో ఐ థాట్ ఇట్స్ గుడ్, అలాంటి వాళ్ళ చేతిలో ఉండాలి సర్వీస్ చేసే అథారిటీ అని నేను బిలీవ్ చేస్తాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత అంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఎప్పటి నుంచో ఉన్నారు. కళ్యాణ్ గారితో పాటు బ్యాక్ బోన్గా తిరుగుతున్నారు, జనసేనకి తనే లీడ్ చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. ఆఫ్టర్ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ పోస్ట్ గవర్నమెంట్లో. నాగబాబు గారు టైం షెడ్యూల్స్ తేడా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి. యాజ్ ఎ డాక్టర్గా మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా చాలా
ఎక్కువ యూనో పార్టీ ఆఫీస్లో మంగళగిరిలో అటు సైడే ఉంటారు. అట్లీస్ట్ మోస్ట్లీ అక్కడే ఉంటారు. అప్పుడప్పుడే ఈజ్ కమింగ్ హోమ్. అది కూడా ఇప్పుడు ఇంకా మా అల్లుడిని ఎక్కువ మిస్ అవుతారు అనుకుంటే, సో కొంచెం గ్యాప్ దొరికినా కూడా వచ్చేసి చూసేసి వెళ్ళిపోతుంటారు. సో రీసెంట్గా జరిగిన మీ ఫ్యామిలీ ఒక చాలా హ్యాపీ మూమెంట్ కదా. మీకు మేనల్లుడు. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా చాలా అబ్బాయితో? చాలా. ఇప్పుడు ఎంత ఏజ్? 6 months. 6 months. ఇంత కాదండి, ఇంతే. పాకడం వరకేనా ప్రస్తుతం? అంతే. ఓకే ఓకే. అది కూడా పాకడం కూడా లేదు, ఇట్ జస్ట్ స్టార్టెడ్. చలో కమింగ్ టు సినిమాలోకి వస్తే, మీరు ఫస్ట్ ఆల్మోస్ట్ మీరు 10 years జర్నీ కదా ఈ ప్రొడ్యూసర్గా. 2025కి 10 years అయింది. మీరు ఫస్ట్ స్క్రీన్ మీదకే వచ్చారు, ఒక మనసు సినిమా. ఆ సినిమా కమర్షియల్గా ఎలా ఉన్నా సరే మీకు పేరు వచ్చింది. సినిమా చూసినంత వాళ్ళ వరకు మంచి సినిమా చేశారు అన్న వరకు పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చారు కదా. ఎందుకు షిఫ్ట్ ఎందుకు జరిగింది? యాక్టింగ్ కెరీర్ పక్కన పెట్టి ప్రొడక్షన్లోకి రావాలి అంటే, నేను ఫీచర్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే నాది కమిటీ కుర్రోళ్ళే అండి. అది కాదు, మీరు అప్పట్లో ముద్దుపప్పు ఆవకాయ మనసు కన్నా ముందే ప్రొడ్యూసర్. అవునా? ముద్దుపప్పు ఆవకాయ అని ఒక వెబ్ సిరీస్ చేసాం. అప్పుడు నెట్ఫ్లిక్స్, సోషల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవు, యూట్యూబ్ చేశారు. సో ఐ డిడ్ ఫర్ యూట్యూబ్. దాంట్లో కూడా యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశాను. అది ప్రొడక్షన్ అని కూడా తెలియని ఏజ్ టైంలో నేను ప్రొడ్యూసర్ అయ్యాను. షిఫ్ట్ అని కాదు, ఇట్స్ జస్ట్ ఇప్పుడు మీరు ప్రొడక్షన్లో యాక్టివ్గా ఉన్నారు నిజంగా చెప్పాలంటే. యాక్టింగ్ కెరీర్ కంటే చూస్తే అది టీవీ ప్రొడక్షన్ ఓటీటీ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ప్రొడక్షన్లో ఉన్నంత యాక్టివ్గా హారిక యాక్టింగ్ దాంట్లో పెద్ద కనపట్ల. అప్పుడప్పుడు ఏదో నచ్చింది ఏదో చేస్తే చేద్దాం అన్న దాంట్లో. నేను అడిగేది ఏంటి అంటే, యాక్చువల్గా ఒక స్పేస్ ఉంది. ఇప్పుడు మీరు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి హీరోయిన్గా అనేదానికి కొంతమంది అంగీకరించరు అనేవి కొన్ని బయట ఉంటాయి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలియదు, కానీ ఒక స్పేస్ ఏంటంటే హీరోయిన్ అంటే గ్లామర్ షోనే చేయగలరు. సాయి పల్లవి స్పేస్ ఉంది, అమ్మాయి చేస్తారు అన్నట్లు కొంతమంది ఉన్నారు. ఆ స్పేస్లో మీరు వెరీ గుడ్ యాక్టర్. అందులో వేరే వాళ్ళకి చెప్పడం అట్లా అని కాదు, కానీ మీరు ఉందని చెప్పడం కాదు, కానీ ఆ వైపు కాన్సన్ట్రేషన్ అసలు చేయట్లేదా మీరు? కాన్సన్ట్రేట్ అంటే విన్నానండి, కథలు చాలా విన్నాను, కానీ నేను నా క్యారెక్టర్ ఒకటి చూసుకొని కథ చేయలేకపోతున్నా నేను. ఓకే, నా క్యారెక్టర్ బాగుంది కదా, నేను చేసేస్తానని కాదు, నేను ఫుల్ కథ చూసి ఓకే దిస్ ఇస్ అ గుడ్ ప్రాజెక్ట్, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్. ఒక మంచి ప్రాజెక్ట్లో ఒక 1/2 hour 20 minutes రోల్ ఆల్సో ఇస్ ఓకే. అది మనం ఎలా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసుకోగలుగుతాం అది మనం దాన్ని బట్టి ఉంటుంది. అది నేను చూడను, లైక్ ద స్క్రీన్ టైమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ డజంట్ మ్యాటర్. ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. అది సెపరేట్గా, క్యారెక్టర్ సెపరేట్గా చూడలేకపోతున్నాను నేను. ఐ జస్ట్ హ్యావ్ టు డూ. ఎందుకంటే మంచి రోల్స్ వచ్చాయి, బట్ యాజ్ అ ఫిల్మ్ నాకు అర్థమైంది ఇది వర్క్ అవ్వదు. ఒక ప్రొడ్యూసర్ బ్యాక్ థాట్ ఉండింది నాకు, ఇది వర్క్ అవ్వదు అని. సో అలా కొన్ని మూవీస్ పాస్ చేశాను. ఐ కీప్ లిస్నింగ్ టు ఇట్, కానీ నిజంగా అంత ఎక్సైటింగ్గా నాకైతే ఏది అనిపించలేదు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, రాసేవాళ్ళు, రాయడానికో మీ దగ్గర రావడానికో సాక్షిగా చెప్తున్నాను, నాకు మంచి ఇలా రాసేది ఎవరైనా ఉంటే ప్లీజ్ రాయండి, ప్లీజ్ గెట్ ఇట్ టు మీ. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. యాజ్ ఏ తెలుగు అమ్మాయి లాగా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో నాగశక్తి, నేను అలాంటి వాళ్ళతో ఏదన్నా మెయిన్ లీడ్ వచ్చిందంటే చేస్తారా? యా, డెఫినెట్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీ కన్సీవ్డ్ థింగ్స్ నేను వీళ్ళతో చేయాలి వీళ్ళతో చేయకూడదు అని. మా బ్రదర్స్ సినిమాలో కూడా నా మంచి రోల్ వస్తే నేను చేస్తాను. ఓకే ఓకే. జనరల్గా మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చూస్తే మీ స్టోరీ సెలెక్షన్ మీది ఫస్ట్ది కమిటీ కుర్రాళ్ళు. అది నార్మల్గా రిలీజ్ అయింది, పెద్ద హడావుడి లేకుండా. ఎందుకంటే దాంట్లో స్టార్ కాస్టింగ్ ఏం లేదు, మీరే ఒక స్టార్. దాంట్లో ప్రొడ్యూసరే తప్ప దాంట్లో తెలిసిన ఫేస్, డైరెక్టర్ కొత్త అబ్బాయి, అందరూ కొత్త వాళ్ళు, ప్లస్ అందరూ సినిమా అంతా ఉండేవాళ్ళు కూడా కాదు, 2 generations టైప్లో చిన్నపిల్లలు. ఇలాంటి స్టోరీ, అలాంటి స్టోరీతో థియేటర్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అన్నది ఎలా జరిగింది అసలు? అది ఆ కథ ఎలా వచ్చింది మీ దగ్గరికి? వంశీ ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చినప్పుడు నేను లైవ్ చూశానండి ఆ స్టోరీలో. దర్స్ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. నేను ఎలాంటి సినిమాలు అయితే చూసి యాజ్ అన్ ఆడియన్ అరే మంచి సినిమా చూసాను రా, అది
మంచి కామెడీ సినిమా కూడా అయి ఉండొచ్చు, నేను ఎంటర్టైన్ అయ్యాను. ఎందుకంటే నవ్వడం ఒకటే ఎంటర్టైన్మెంట్ కాదు, నో ఎనీథింగ్ దట్ ఈస్ కీపింగ్ యూ ఆక్యుపైడ్ అండ్ దట్ ఈస్ ఎంటర్టైనింగ్ యూ ఇస్ ఎంటర్టైన్మెంట్. సారీ. సో ఆ పర్స్పెక్టివ్లో నాకు కమిటీ కుర్రోళ్ళు విన్నప్పుడు నేను అనుకున్నా, నిజంగా ఇలాంటి సినిమా థియేటర్ రిలీజ్ అయితే నేను చూస్తా, కరెక్ట్గా ప్రమోట్ చేసి కరెక్ట్గా నా దాకా అరే ఈ సినిమా చూడాలనిపిస్తుందిరా అని తీసుకొచ్చే ప్రొడ్యూసర్ ఉంటే నేను చూసేదాన్ని సినిమా. 7-8 ప్రొడక్షన్ హౌస్లు తిరిగారు, అది ఎవ్వరు చూడలేకపోయారు వంశీ కథలో. నన్ను లక్కీలీ నేను చూడగలిగాను, అంత మంచి టీం నాకు దొరికింది. నేను అనుకున్నా వై నాట్ మీ, వాళ్ళు ఎవరో ప్రొడ్యూసర్లు చేస్తే నేను చూస్తాను అనుకునే లోపు అనుకునే బదులు నాకు నచ్చింది, నా దాకా వచ్చింది కదా ఐ టేక్ ఇట్ అప్ అండ్ ఐ విల్ షో. అప్పుడు నాకు నచ్చే కథలు లాంటివి నేను ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. దట్ ఈస్ అంటే కథ నచ్చింది ఓకే, జనరల్గా ప్రొడ్యూసర్ ఎలా ఆలోచిస్తారంటే దీంట్లో వైబిలిటీ ఎంత ఉంది, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇది ఎంత మార్కెట్ అవ్వచ్చు, దీని స్పేస్ ఎంత అనే దాంట్లో చూసినప్పుడు నిజంగా చెప్పాలంటే మీ ఫాదర్ ప్రొడక్షన్లో కొంచెం బాగా లాస్ అయ్యారు. ఆ చిన్న భయం ఎక్కడో ఉంటుంది కదా. ఆ ఎంత బడ్జెట్లో చేశారు కమిటీ కుర్రోళ్ళు? లెస్ దెన్ 10. 10 కోట్లు పెట్టాలి అంటే అది స్టార్ కాస్టింగ్ లేదు, శాలబుల్ ఎలిమెంట్ ఏంటనేది తెలియదు. ఆ కథ థియేటర్లోకి వెళ్ళి జనాలు చూస్తే తప్ప ఇంత మంచి కథ అని తెలియదు. అదే ఆ ధైర్యం ఎట్లా అంత డబ్బులు పెట్టి చేయడానికి ఏంటి అనేది? ఓన్లీ కథేనా? ఓన్లీ కథ అండి. అండ్ ఆల్సో వంశీస్ కేపబిలిటీ. ఒక డైరెక్టర్ మాట్లాడేటప్పుడు మీరు దాని అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు ఆ డైరెక్టర్ తోటి టైం స్పెండ్ చేస్తే మీకు తెలుస్తుంది ఆయన కేపబుల్లా కాదా. ఎందుకంటే కొంతమంది నరేషన్ మటుకు బాగా ఇవ్వగలుగుతారు, ఆన్ సెట్ వచ్చేసరికి దే మైట్ నాట్ బీ నరేషన్లో చెప్పినంత వాళ్ళు చేయలేకపోవచ్చు. యాక్చువల్గా నేను ఆ సినిమా చూసినప్పుడు ఫస్ట్ డే చూడలే, అంటే మామూలుగా సినిమా రిలీజ్ అయింది కమిటీ కుర్రాళ్ళు అంటే ఆ టైటిల్ నాకు కొంచెం ఏదో అంత కమర్షియల్గా అనిపించలే. తర్వాత నాకు 2-3 ఫ్రెండ్స్ జర్నలిస్టులు చెప్పినప్పుడు బాగుంది అంటే సరే అని వెళ్తే జర్నలిస్టులు అందరికీ చాలా నచ్చింది మా సినిమా. నిజంగా నేను ఆ డైరెక్టర్ని ఒకసారి కలిసి అప్రిషియేట్ చేద్దాం అన్నంత అనిపించింది. ఎంత బాగా చేశాడంటే నిజం కొన్ని ఎపిసోడ్లో అంటే కొత్త డైరెక్టర్ అన్నట్టు అనిపించలే. అంటే ఈ టైంలో మీకు నేను అంత పొగడక్కర్లేదు కానీ సినిమా గురించి నాకు నిజంగా అనిపించింది. అసలు ఒక ఎపిసోడ్ అయితే అదేదో జాతరలో కింద పడిపోయి అందరూ కొట్టుకుని ఆ ఎపిసోడ్ ఎంత బాగా చేశారు. ఇంటర్వెల్ అది అసలు కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ హౌస్ అలా అనిపించలే నిజంగా. నేను అనేది మీరు స్టోరీ సెలక్షన్లో చూసేటప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ చూసేది కమర్షియల్గా వైబిలిటీ అవుతుందా లేదా, కాంబినేషన్ సెట్ అవుతుందా, ఇది చూసుకుని నెక్స్ట్ ఏంటనేది వెళ్తుంటారు కదా. మీ ప్రయారిటీస్ ఏముంటాయి? నేను అసలు కాంబినేషన్స్ చూడనండి. ఎందుకంటే కాంబినేషన్స్ చూసి స్టాటిస్టిక్స్ ప్రకారం చేయడానికి మన కార్పొరేట్ కాదు, ఆర్ట్. నమ్ముతారా? నేను ఆర్ట్నే నమ్ముతా. ది థింగ్ ఇస్ ఐ బిలీవ్ దట్ అట్లీస్ట్ నా మోటో యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ దట్ there should be a balance between your love for art and your commercial business mindset. మనకి డబ్బులు వస్తున్నప్పుడు చాలా ఈజీ, డబ్బులు వస్తున్నాయి కదా అని ఆ సైడ్ వెళ్ళిపోయి కమర్షియల్గా చూసుకుందాం, ఇక్కడెక్కడెక్కడ ఇంత కమ్మేద్దాం మనకి సినిమా సెట్ అయిపోద్ది అని ఆ ప్రాసెస్లో మనం ఆర్ట్ మర్చిపోతాం. దట్ ఈస్ ఎ సినిమా ఫెయిల్స్. ఆ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయగలిగితే దీని మీద ఉన్న లవ్, దీని మీద ఉన్న మైండ్, ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే గ్రీడ్కి పోకుండా ఐ ఫీల్ లైక్ యుల్ బీ అ గుడ్ ప్రొడ్యూసర్. నేను ప్రస్తుతానికైతే అలాగ ఉన్నా. ఐ హోప్ కాదు, ఐ నో దట్ ఐ విల్ స్టిక్ టు ఇట్. నేను ఐ లైక్ టు లివ్ ఇన్ రియాలిటీ సార్. అది ఒకళ్ళు బాగుందన్నారు, ఇదన్నారు, అందరు హైప్ చేసేస్తున్నారని చెప్పి అస్సలు నేను హెచ్చులకి పోను. అసలు ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఎల్స్. ఇప్పుడు మీరైతే ఇంత మంచి అప్రిసియేషన్ ఇచ్చారో నేను అది మొత్తం తీసుకెళ్ళి యూనివర్స్కి, వంశీకి, నా ప్రొడక్షన్ ఫ్యామిలీకి డెడికేట్ చేస్తా. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్. ఇప్పుడు ఈ కథ ఎలా వచ్చింది మీ దగ్గరికి? రాకాస ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ కమిటీ కుర్రోళ్ళు. నేను కమిటీ కుర్రోళ్ళు చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 30-40 స్టోరీస్ వచ్చాయి, రూరల్ కమింగ్ ఆఫ్ ఏజ్ కథలు. పింక్ ఎలిఫెంట్ మీరు విన్నవి కమిటీ కుర్రోళ్ళు తర్వాత అంటే ఒక గ్రూప్ ఆఫ్ 5 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, ఊర్లో జరుగుతుంది స్టూడెంట్ గొడవలు, లేకపోతే కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్స్. నచ్చలేదు అని కాదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అండ్ అట్లనే సెకండ్ సినిమా
సంగీత్తో చేయాలని అతని కోసం కథ రాసుకున్నదా లేకపోతే లేదు వాళ్ళిద్దరూ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మహేష్ గారు, రైటర్ మాన్సా శర్మ, హీరో సంగీత్ శోభన్, వీళ్ళు ముగ్గురు దొంగలు అన్నమాట. వీళ్ళు ముగ్గురికి ఒక గ్రూప్ ఉంటుంది, ఏమీ చేయరు, కథలు డిస్కస్ చేసుకుంటారు అంతే. దట్స్ ఆల్ దే డిస్కస్. కథలు సినిమాలు చూస్తారు, కథలు డిస్కస్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం. అలా వాళ్ళ డిస్కషన్లో మాన్సా వచ్చి నాకు కథ ఉంది, ఇది చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను, వింటావా, ఒపీనియన్ చెప్తావా అని సంగీత్కి చెప్పింది. అప్పటికి సంగీత్ వేరే డైరెక్టర్స్ కథలు విన్నాడు, తను కూడా ఇది ఓకే చేయాల. ఇది వినిన తర్వాత ఇది చాలా బాగుంది, నాకు చెప్పొచ్చు కదండి, నేను చేస్తా. ఇది అరే నీకు ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోలేదు అంటే ఇట్స్ సో గుడ్, ఐ వాంట్ టు డూ ఇట్ అని అవల్ ఫిక్స్. చాలా సినిమాలు ఏమవుతున్నాయంటే జనాల్లోకి వెళ్ళట్లా, జనాలు కూడా తీసుకోవట్లా. సినిమాలు తీయడం ఇంకా ఈజీ అండి, జనాల్లో పంపడం. జనాలు కూడా తీసుకోవట్లేదు, ఏదో కంటెంట్ వచ్చింది అన్నట్టు చూసి ఇంటర్వ్యూలు చేస్తే ఇంటర్వ్యూలో మాట్లాడింది విని ఊరుకుంటున్నారు, ప్రమోషన్లు చేస్తే మీరు వెళ్ళినప్పుడు అందరూ హాయ్ చెప్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు తప్ప థియేటర్లోకి టికెట్ కొనుక్కొని రావడం అనేది లాస్ట్ 2-3 ఇయర్స్లో బాగా తగ్గిపోయింది. అంటే ఏదో ఒకటి కానీ వన్స్ మీరు కంటెంట్ కనుక ఎక్కడన్నా ట్రైలర్ ఎక్కడ కనెక్ట్ అయిందా మీరు చెప్పకపోయినా వస్తారు. కరెక్ట్. ఇప్పుడు రేపు దురంధర్ రిలీజ్ అవుతుంది, ట్రైలర్ తప్ప ఒక ఇంటర్వ్యూ కానీ ఒక ప్రెస్ మీట్ కానీ ఇంకొక పోస్టర్ కానీ ఏమీ రిలీజ్ చేయాలి, కంటెంట్ అర్థమైంది. దురంధర్ 2కి వాళ్ళు చేసుకున్న బిగ్గెస్ట్ ప్రమోషన్ దురంధర్ 1 అంత బాగుండవు. యా ఓకే. అట్లా జనంలోకి తీసుకెళ్ళడానికి మీరు ఏం చెప్పబోతున్నారు ఈ సినిమాని? ఎలా మీరు ఇందాక అన్నట్టే మనం ఎంత చెప్పినా వాళ్ళ దాకా రీచ్ అవ్వాలి, వాళ్ళకి ఏది సెట్ అవుతుందని మనం చెప్పలేం. ఇంకోటి ఏంటంటే మనం జనాలందరినీ ఒక బాక్స్లో కూడా పెట్టలేం. ద యూత్ ఇస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్, ద ఫ్యామిలీ వాంట్ సంథింగ్ ఎల్స్, ద కిడ్స్ వాంట్ సంథింగ్ ఎల్స్. కొంచెం వాళ్ళకి ఏదో కావాలి, అమ్మాయిలకి వేరే కావాలి. మనం అందరికీ కేటర్ చేసి చేయగలిగేది ఒక ఎమోషన్ ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఐ కెన్ ఓన్లీ టెల్ యూ దట్ మీకు మేము రిలీజ్ చేసే టైంలో థియేటర్లో ఇఫ్ యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ ఆర్ యూ వాంట్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ రియాలిటీ అండ్ మేము క్రియేట్ చేసిన ఒక వండర్ఫుల్ ఫన్ వరల్డ్లోకి మీరు వచ్చి మీరు పెట్టే 100-150 రూపాయలు, 250 రూపీస్ ఇప్పుడు రిక్లైనర్, అది మీకు మొత్తం కూర్చొని మీరు అక్కడ పాప్కార్న్ అంతా తినిన తర్వాత అది మంచి సినిమా మళ్ళీ నవ్వుకున్నాం, బాగుండింది, కొంచెం స్మార్ట్గా రాశారు, ఎంటర్టైనింగ్గా రాశారు అనుకొని ఇంటికి వెళ్తే అక్కడ నేను సక్సెస్. అది చేయడమే యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ ఫిలిం ఎంత చిన్నదైనా, అది 2 కోట్ల సినిమా అయినా 100 కోట్ల సినిమా అయినా నేను అదే చేస్తాను. ఇప్పుడు జనరల్గా పబ్లిసిటీలో ఉన్న మిత్స్ అన్ని పక్కన పెట్టి రియాలిటీలోకి వచ్చి ఆలోచిస్తే మీరు టూర్స్ వెళ్తుంటారు, ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, ఇంకోటి ఏదో పోస్టర్ వేస్తారు, ఇంటర్వ్యూనో లేకపోతే ఒక టూర్కి వెళ్ళో కాలేజ్కి వెళ్ళి చేయడం వల్ల నిజంగా టికెట్ తెగుతుందా దానివల్ల, ఆ ప్రమోషన్ వల్ల? యాక్చువల్లీ అది స్టిల్ అ మిస్టరీ. నిజంగా మీరు కాలేజ్కి వెళ్ళారు, ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది, దానివల్ల ఎంతమంది వస్తారు, టికెట్ తెగేంత కనెక్ట్ అయ్యేందా లేదా కంటెంట్ చెప్పలేమండి. అది ఏది ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు మాకు ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ చాలా పెద్ద హిట్. అంటే కొంతమంది ఇప్పటికీ వాళ్ళ కాలేజ్ వీడియోలు ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆ పాట పెడుతున్నారు. ఇట్ బికేమ్ లైక్ నేను చాలా ఐ నో ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్, అది చాలా పెద్ద హిట్ అయింది. సినిమాకి ముందు కూడా ఆ పాట కార్తీక్ పాడాడు, అనుదీప్ మ్యూజిక్, చాలా పెద్ద హిట్ అయింది. అది మీ దాకా రాలా, మా ట్రైలర్ మీ దాకా రాలా, మా టీజర్ మీ దాకా రాలా. ఒక జర్నలిస్ట్ మీ దగ్గరకు వచ్చి చెప్పారు సినిమా బాగుందని, మీరు వెళ్ళి చూసారు, 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు. సో నాకు తెలియదు కదా ఏది ఎవరికి రీచ్ అవుద్దో. మేము జర్నలిస్ట్ తోటి ఒక ప్రెస్ మీట్ చేసాం, ఎవరు చెప్పారో తెలియదు, జర్నలిస్ట్ అందరినీ కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ చేసాం. సార్ మీరు చూడండి సార్, సినిమా మీకు నచ్చితే వెళ్ళండి అని. అది ఆయనకి ట్రిగర్ అయ్యి సరే నేను సినిమా చూసి ఎలా ఉందో జడ్జ్ దిస్ ఫిలిం అని వెళ్ళుంటారు. ఆయనకు నచ్చింది థ్యాంక్ఫుల్లీ అండ్ హీ కేమ్. సో సమ్ పీపుల్కి సాంగ్స్ కనెక్ట్ అయ్యి అరే సాంగ్స్ బాగున్నారో సినిమాకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. లవ్ స్టోరీ ఏదైనా లవ్ సాంగ్ ఏదైనా చూసి అరే హీరోయిన్ బాగుంది, హీరో బాగున్నాడు, వస్తే చూడడానికి బాగున్నారు అన్న రీజన్కి సినిమాకి వెళ్ళిన. లేకపోతే మన హీరోయిన్ కోసం చాలా మంది సినిమాలకి వెళ్తారు జస్ట్ బికాస్ దే లుక్ గుడ్. నేను ఒక చిన్న ఫ్యామిలీ కథ చూసింది, అమ్మాయి హీరోయిన్ పోస్టర్ చూసే అమ్మాయి బాగుంది, తర్వాత నాకు సంగీత్ గురించి అప్పుడు తెలియదు అసలు, ఈ అబ్బాయి అప్పుడు ఉన్నాడు, ఫస్ట్ ప్రాజెక్ట్ చూసిన తర్వాత మెల్లమెల్లగా చూస్తే నచ్చుతా ఉంది మొత్తం కదంతా. అట్లా అంటే ఏదో ఒక ఎలిమెంట్ అక్కడ క్లిక్ చేసే వరకు టికెట్. సో ఇట్స్ అ ఛాన్స్ దట్ ఐ టేక్. కాలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను మాట్లాడే మాటలు ఇప్పుడు ఇంత సోఫిస్టికేటెడ్గా మీతో కూర్చొని మాట్లాడుతున్నాను కదా, అంటే కొంచెం డీపర్ టాపిక్స్. ఇది నేను కాలేజ్లో ఐ కాంట్ టాక్. అక్కడ వాళ్ళకి ఏది ఎక్సైటింగ్గా అనిపిస్తుందో సినిమాకి వచ్చేయండి చూసుకుందాం ఇది చేద్దాం
దట్స్ ద కైండ్ ఆఫ్ టాపిక్ ఐ విల్ టాక్ దేర్. సో దిస్ ఇస్ వెరీ రెస్పెక్టబుల్ ఇంటర్వ్యూ. ఇక్కడ నేను ఇలా మాట్లాడతాను. నేను ఇంకేదన్నా మేము తాడేపల్లి గూడెంలో జాతరకి వెళ్తున్నాం ఇప్పుడు ప్రమోట్ చేయడానికి. ఎందుకంటే నాకు గూడెంలో ఆ జాతరకి ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే మా కమిటీ కుర్రల్ డైరెక్టర్ ఇస్ ఫ్రమ్ దేర్. సో మేము సినిమా ప్రైమరీగా మేము పెట్టిన జాతర సినిమాలో వెళ్తుంది అదే, అంటే దాని ఇన్స్పిరేషన్. సో నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. సో దానికి వెళ్ళాలి అని. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇలా మాట్లాడలేను, ఇంగ్లీష్ మిక్స్ చేసుకొని ఐ కాంట్ టాక్. కాలేజ్లో మాట్లాడినట్టు యూత్తో మాట్లాడలేను. ఎక్కడ ఎవరికి ఏది క్లిక్ అవుద్దో నాకు తెలియదు. సో ఆల్ ప్రమోషన్స్ ఇస్ అ ఛాన్స్ దట్ వీ టేక్. ఒక్కొక్కసారి ఒక సాంగ్ మొత్తం ఆల్ ప్రమోషన్స్ అన్నిటి ఓవర్కమ్ చేసేస్తూ ఉంటుంది. 100%. అది ఏదైనా మీ దగ్గర ఉందా? సాంగా సినిమాలో ఒకటి ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ మేము ఆ సాంగ్ రిలీజ్ చేయలేము. ఎందుకంటే ఇట్ టెల్స్ ద ట్విస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ 100% ఇట్ విల్ స్టీల్ యువర్ హార్ట్. ఇప్పుడు వస్తున్న సినిమాలు, ఇప్పుడు వస్తున్న ఈ టైంలో ప్రొడ్యూసర్ రోల్ ఎంత ఉంటుంది సినిమాలో? సినిమా మేకింగ్లో అవ్వచ్చు, కథ సెలక్షన్లో నేనైతే 100% అంటే నేను చాలా క్లోజ్గా ఏ ప్రొడ్యూసర్స్ని చూడలేదండి. నాకు అసలు యాక్చువల్లీ ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ అంటే మీరు కొత్త వాళ్ళతో చేశారు, ఇప్పుడు సంగీత్ లాంటి అబ్బాయితో చేస్తారు. నెక్స్ట్ కొంచెం పెద్ద హీరో వరకు వెళ్ళాల్సి వస్తే అప్పుడు కూడా ఇలానే ఇంత హోల్డ్తో చేయగలరా? నాకు ఇది వర్కౌట్ అయింది, నేను ఇదే చేస్తా. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ మై కాన్ఫిడెన్స్ ఇస్ ఇన్ మై సెల్ఫ్. అది ఎవరు తీసుకెళ్ళిపోలేరు కదా. అది నేను ఒక డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ పెట్టినా, లేకపోతే యాక్టర్ మీద కాన్ఫిడెన్స్ పెట్టినా, అది ఫుల్గా ఇట్స్ నాట్ మైండ్. అది ఏ మూమెంట్ అయినా పోవచ్చు. దాని బదులు మనం నమ్ముకోవడం బెటర్, మన టాలెంట్ని. అండ్ ఆల్సో నేను మాట్లాడతా ఇప్పుడు స్వప్నదత్ గారిని కానీ, సుప్రియ గారి కానీ, బాపి అన్న వీళ్ళందరినీ కలిసినప్పుడు ఐ టాక్. మైత్రి రవి గారు, సార్ హౌస్ ఇట్, మీరు ఎలా చేస్తున్నారు? అండ్ దే సో సచ్ గ్రేట్ ఇన్సైట్ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ చేశారు. ఐ లిసన్, ఐ టేక్, ఐ ఆల్వేస్ థింక్ దర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఓకేరా మనం రీచ్ అయిపోయామనుకుంటే గాన్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలాసార్లు ఒక కామెంట్ బయటకి ఏమొస్తుందంటే ప్రొడ్యూసర్ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది సినిమా, ప్రొడ్యూసర్ చేతుల్లో లేదు, మనం ఏం చేయలేకపోయాం అనే. నేను అక్కడ దాకా తెచ్చుకోను కాన్ఫిడెన్స్, అక్కడ దాకా నేను తెచ్చుకోను సార్. ఎందుకంటే ప్రొడ్యూసర్ చేతుల్లోంచి వెళ్ళిపోయిన టైమ్స్ నాకు ఏ మూవీస్ని అన్నారో తెలియదు, కానీ నా సినిమాకి అలా ఎవరైనా అన్నారు అంటే దానికి అర్థం నాకు నా సినిమా గురించి తెలియదు అని. అంటే కన్ఫ్యూజన్, ఓ డైరెక్షన్ ఏంటి, కథ ఏంటి, అరే సెకండ్ హాఫ్లో సెకండ్ సీన్ ఏంటి అంటే నేను నిమిషం ఆలోచించానంటే నేను ఫెయిల్. నాకు ఎనీ స్టోరీ, ఐ మీన్ నేను చేసిన 2 కథలు, ప్రస్తుతానికి చేయబోయేది ఇంకో 2, అది 4th సీన్లో ఎక్కడ జరుగుతుంది అంటే లొకేషన్ నేను చెప్పగలుగుతా. నేను నాకు అదే, ఆయన వెరీ క్రియేటివ్ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్, అదే నా స్ట్రెంగ్త్ అని నేను నమ్ముతా. సో అది నేను పోగొట్టుకోదలుచుకోవట్లేదు. సో ఆ పేరైతే నాకు రాదనుకుంటుంది, నా చేతిలో నుంచి నా సినిమా ఎప్పుడు పోదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు? మీరు ఈ రోజునైతే రిలీజ్ చేస్తా అన్నారు కదా, చెప్పలేను. కాదు, మాకు కొన్ని తెలుసు. వద్దండి ప్లీజ్, రాజ్ గారు వద్దండి ప్లీజ్, కొన్ని స్వీట్ థింగ్స్ నాకు వదిలేసాయి. అవునా కదా చెప్పండి, అవునా కదా చెప్పండి. నెక్స్ట్ మీ అన్నయ్య తోటి, వరుణ్ తేజ్ తోటి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు, చాలా పెద్ద స్కేల్, 60-70 కోట్ల బడ్జెట్ అనేది నిజమా కదా? స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదండి. లేదా? పర్లేదు చెప్పండి, దీనివల్ల బ్యాడ్ ఏం జరగదు. కానీ ఐ థింక్ ఏ టైంలో ఏది జరగాలో అది జరిగితే. ఆల్రెడీ మీరు పూజ కూడా చేశారు, నిజంగా? ఏం చేయలేదండి, నేను ఏ పూజలు చేయలేదు. నేను వరుణ్తో, వంశీ గారు అయితే నా ఆఫీస్లో ఉన్నారు ప్రస్తుతానికి, అదైతే వాస్తవం. ఇంకేది కన్ఫర్మ్ అవ్వలేదు. వరుణ్తోనే కదా నెక్స్ట్? ఇంకేం కన్ఫర్మ్ అవ్వలేదండి. ఇంకోటి అడిగితే చెప్పాలి మీరు ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం. మీ చరణ్ అన్న మీకు మాట ఇచ్చారు, నెక్స్ట్ సినిమా నీకు చేస్తాను, మంచి కథ చూసుకోని. సరే నిజం చెప్పండి, నిజమే కదా? లేదండి. లేదా? ఎక్కడిచ్చాడు? పబ్లిక్లో ఇచ్చాడా? కాదు, మీకు ఏం లేదండి. చరణ్ మాట ఇచ్చినా ఇవ్వకపోయినా నాతో ఎప్పుడొకప్పుడు సినిమా చెయ్యాలి. నేను ఎప్పుడొకప్పుడు కాదు, నెక్స్ట్ చరణ్ చేయబోయే నెక్స్ట్ సినిమా నిహారిక ప్రొడక్షన్లో ఉంటుంది. లేదండి, ఇదైతే లేదండి, నెక్స్ట్ అయితే కాదండి. నేను అప్పుడే రెడీ కాదండి మా అన్న చరణ్తో చేయడానికి. ఇప్పుడు సుష్మిత గారు, చిరంజీవి గారు అమ్మాయి సుష్మిత గారు కూడా మీకులాగే ప్రొడక్షన్లోకి వచ్చారు. పెద్ద సినిమాలతోనే పెద్ద హిట్లు, ఆల్రెడీ పెద్ద హిట్ కొట్టారు, పెద్ద స్కేల్లోనే చేస్తున్నారు. మీరేమో కథ, ఇది మీ నుంచి ఆ రేంజ్ సినిమా, నెక్స్ట్ సినిమా అదే అవుతుందా? వరుణ్ తేజ్తో చేసి
ఫుల్గా చెప్పండి మీరు సెంటెన్స్ రాజ్ గారు. నో అదే గేమ్స్. చెప్పండి. నా నెక్స్ట్ సినిమా అవుతుందండి. అదే అది ఎవరితో అయినా నెక్స్ట్ సినిమా అవుతుంది. మీరు ఆల్రెడీ టీంని కూడా తీసుకున్నారు వరుణ్ సినిమా కోసం. సరే ఎందుకు సార్ అన్నిసార్లు వరుణ్ 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 అంటే మా అన్న పేరు నాకు మీ అన్నే కదండి, బయట హీరో కదని అనుకుంటే ఓకే. గాడ్ గివ్ మీ పేషెన్స్ టు డీల్ విత్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే సార్. కాదు, నిహారిక గారి దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటి? సినిమా ముందే రిలీజ్కి ముందే టేబుల్ ప్రాఫిట్లోకి వచ్చారు, సినిమా సేల్ అయిపోయింది, ఓటీటీ సేల్ కూడా అయిపోయింది, చాలా కూల్గా హాయిగా ఉన్నారు, అవునా? నిద్ర లేదండి, అంతే హాయిగానే ఉన్నాను, నిద్ర లేదు. థియేటర్ బిజినెస్ కూడా అయిపోయింది కదా మీది, ఓటీటీ కూడా అయింది, నెట్ఫ్లిక్స్ 10 crores అనేది, అది కరెక్టేనా? ఎస్, నెట్ఫ్లిక్స్కే ఇచ్చామండి. ప్రాఫిట్లోనే ఉన్నారు కదా, రిలీజ్కి ముందు ప్రాఫిట్లో ఉన్నట్టేనా? అయితే థియేటర్లో ఆడితేనే మాకు డబ్బులు వస్తాయి, సేఫ్లోనే ఉన్నారు. ఓకే, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యు బ్యాలెన్స్ ఆర్ట్ అండ్ ఫైనాన్స్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీ వాళ్ళు అంత ఈజీగా తీసుకోవట్లేదు. ఇప్పుడు లాస్ట్ 1 year 6 months నుంచి చూస్తూ ఉంటే అయిన డీల్స్ కూడా క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత థియేటర్కి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అన్న దాంట్లో కూడా ఓటీటీ జరగట్లా. మీ సినిమాలోని మ్యాచ్ జస్ట్ మీరు ఒక టీజర్ మాత్రమే ఇచ్చారు, అంతేనా? అది సంగీత్ మీద ఉన్న ఇంతకుముందు సినిమా మీద హిట్, మీకు ఉన్న హిట్, ఈ 2 కాంబినేషన్తోనే జరిగింది అనుకోవచ్చా? మీకు ఈజీ అయిందా కొంచెం ఏమన్నా ఓటీటీ డీల్ చేయడానికి? యాక్చువల్లీ అదే నేను ఫీచర్ ఫిల్మ్ 2024లో స్టార్ట్ చేసినా కూడా నేను ఓటీటీ ప్లాట్ఫామ్స్ తోటి నా రిలేషన్ వాజ్ ఫ్రమ్ 8 years. నేను Z5 తోటి చేసిన, సోనీతో చేసిన, నాకు సపోజ్ టు డూ ఒక షో చేయాల్సింది నెట్ఫ్లిక్స్ తోటి, అది ఫర్ సమ్ రీజన్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో ఆ కాన్స్టెంట్ మన వర్క్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా సార్, వేరే ఓటీటీలో కూడా మాట్లాడతారు, హౌ డస్ దిస్ ప్రొడ్యూసర్ వర్క్, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి. కొన్నిసార్లు ఓటీటీ షోస్కి ఓటీటీ ఛానల్ ఓటీటీ ఇచ్చిన డబ్బుల కన్నా మనకి ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అవన్నీ వాళ్ళు క్రాస్ చెక్, మనకి వేరే వేరే ఓటీటీసే కానీ వాళ్ళందరికీ కనెక్షన్ ఉంటుంది, దిల్ కీప్ టాకింగ్, దిల్ బీ కమ్యూనికేషన్. సో అలా ప్రాబబ్లీ వాళ్ళు వినింది హౌ ఐ వర్క్, మై ప్రీ ప్రొడక్షన్ వెరీ మెటిక్యులస్ అండి. ప్రీ ప్రొడక్షన్ వర్క్షాప్ అవి అంత మెటిక్యులస్గా ఉంటేనే నేను ప్రొడక్షన్ టైంలో నాకు మనీ వేస్ట్ అవ్వదు. దట్ ఈస్ వేర్ మోస్ట్ మనీ వేస్ట్ వెళ్ళిపోతుంది. షూట్ రీషూట్ షూర్గా లేకపోవడం, ఏం చేయాలి అదంతా టీమ్కి కోఆర్డినేషన్ ఉండకపోవడం వల్ల మనీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో కూడా తెలియదు, ఇసుక జర్నర్ జారిపోద్ది. అండ్ ఫైనలీ ఇట్ విల్ బీ అ బిగ్ నంబర్. అది అంతా లేదు అని చెప్పి, ఉండకూడదు అని చెప్పి మేము ప్రీ ప్రొడక్షన్ చాలా గట్టిగా చేసుకుంటాం, చాలా అది కొంచెం టైం పట్టినా వీల్ టేక్. నేను నెట్ఫ్లిక్స్తో మాట్లాడినప్పుడు దే ఆల్రెడీ హ్యాడ్ అ గుడ్ ఇంప్రెషన్ అబౌట్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. వాళ్ళతో మేము ఏం ప్రాజెక్ట్ చేయకపోయినా కూడా దే హ్యాడ్ అ గుడ్ ఇంప్రెషన్. అండ్ నేను వాళ్ళకి పిచ్ చేసింది నా కథ, దే సా వీళ్ళు ఇప్పటికీ చాలా చేసుకున్నారు, ప్రీ ప్రొడక్షన్, బౌండ్ స్క్రిప్ట్, చాలా షూర్గా ఉన్నారు. ది హీరో వాజ్ ఆల్సో వెరీ యునో, తన ప్రీవియస్ 2 films కూడా నెట్ఫ్లిక్స్లోనే ఉన్నాయి అనుకుంటా, సంగీత్ మ్యాడ్, నాట్ షూర్. సో అది కూడా వర్కౌట్ అయింది. సో వాళ్ళు వేసుకుంటారు చాలా లెక్కలు వేసుకొని. సో ఐ థింక్ మై ప్రొడక్షన్ హౌసెస్ క్రెడిబిలిటీ అండ్ సంగీత్ ఫిల్మ్ వర్కింగ్ అదంతా వాళ్ళకి. ఎంత అయింది సినిమాకి బడ్జెట్? కాదండి, అన్నీ అయిపోయింది కదా ఇప్పుడు చెప్పడానికి. మీరు జనరల్ పోస్టర్స్ వేస్తారు రిలీజ్ తర్వాత, అట్లా కాకుండా బిజినెస్ అంతా అయిపోయింది. పోస్టర్లు అయితే నాకు ఫస్ట్ భయం, ఎక్కువ డబ్బులు వేసేసామంటే అమ్మో దిష్టి అంతా వైట్లోనే ఉంటారు. అంటే మామూలుగా అంటే ఇలాంటి సినిమాలకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా చేస్తున్నారు అంటే కొన్ని ఓవర్ బడ్జెట్ అయిపోతుంటాయి. ఇప్పుడు సేమ్ మీరు నాకు కథ నచ్చింది కదా అని చెప్పి నేను ఎగ్జూబరెంట్ అమౌంట్ ఆఫ్ మనీస్ పెట్టేసి వచ్చేస్తుందిలే ఎలా అయితే చూసుకుందాం అనుకుని, దట్ ఈస్ అ వెరీ స్టూపిడ్ థింగ్ టు డూ. ఐ డోంట్ డూ దట్. కథ బాగుంది కదా అని చెప్పి ఎంత పడితే అంత పెట్టకూడదు. వాట్ ఈస్ ఇట్ దట్ ఐ కెన్ పుట్, అండ్ నా కాన్ఫిడెన్స్ ఏంటి, నేను ఎలా అమ్మగలుగుతాను ఈ సినిమా, నా స్టోరీ ఏంటి. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను బయటకు వెళ్ళి నా సినిమా గురించి మాట్లాడినప్పుడు నేను ఏ స్టోరీ చెప్తున్నా, నాకు ఏది నచ్చింది, కంటెంట్ ప్రకారం ఏది నచ్చింది, లేకపోతే టెక్నికల్గా వాట్ డిడ్ ఐ లైక్, ఇప్పుడు విఎఫ్ఎక్స్ పరంగా వాట్ ఎమ్ ఐ గోయింగ్ టు. సో నా నేరేటివ్ వేరుంటుంది, అది చూసుకొని ఓకే ఇదంతా నేను చేయగలుగుతాను, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది నాకు, మూవీ కథ బాగుంది యూనో, అండ్ మై ట్రస్ట్ ఇన్ ద టీమ్, అదంతా వేసుకొని ఈ ట్రస్ట్కి, ఈ కథకి, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్కి ఇంత పెట్టచ్చు అనుకొని. అండ్ ఇట్స్ నాట్ వెరీ, కమిటీ కన్నా చాలా ఎక్కువ కాదు, అలానే కమిటీ అంత కూడా కాదు,
ఖచ్చితంగా కమిటీ అంతే, ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి, హీరో రెమ్యునరేషన్ పెరుగుతుంది అన్నీ ఉన్నాయి కాబట్టి 15 మేబీ. చాలా సేఫ్గానే ఉన్నట్టు. మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి థ్యాంక్ యూ. రిలీజ్ ముందే. మీ లాస్ట్ 10 years జర్నీ చూస్తే యాజ్ ఏ కెరీర్ పరంగా, యాజ్ ఏ ప్రొఫెషనల్గా, యాజ్ ఏ పర్సనల్గా, మీకు ఫ్యామిలీ అనేది చాలా పెద్ద అసెట్, మెగా ఫ్యామిలీ అనేది. ఇంటూ పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా లాస్ట్ 10 years నుంచి ఉన్నారు. అది చిరంజీవి గారు అవ్వచ్చు, కళ్యాణ్ గారు అవ్వచ్చు, మీ నాన్న గారు అవ్వచ్చు. చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా చూశారు ఫ్యామిలీలో. కళ్యాణ్ గారు ఒక ఎలక్షన్లో మొత్తం ఓడిపోయి, 2 సార్లు ఓడిపోయి, నెక్స్ట్ ఎలక్షన్కి పోటీ చేసిన ప్రతి సీటు గెలిచి, తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు కానీ ఆయన వచ్చి చిరంజీవి గారి దగ్గరకు వచ్చి, మీ ఫ్యామిలీ అందరి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం మీరు పెట్టారు. చెప్తుంటేనే నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ అస్. మీరు కూడా అక్కడ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ అంతా ఉంది. అది ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ అలా వచ్చి చిరంజీవి గారికి అలా? అంటే అది చాలా ఎమోషనల్ ఛార్జ్ ఉన్న ఒక ఈవెంట్ మా ఇంట్లో. చాలా పర్సనల్గా అనిపించింది నాకు యాక్చువల్లీ. అంటే ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ కెమెరాస్ ఉన్నాయి, ఇదంతా అసలు ఆ థాట్లోనే లేదు. నాకు తెలుసు డెఫినెట్గా కళ్యాణ్ బాబాయ్ డాడీని ఒక ఫాదర్ లాగానే చూస్తారు, మా నాన్న కూడా. మా నాన్న కళ్యాణ్ బాబాయ్ని కొడుకులాగా, డాడీని ఫాదర్ లాగా చూస్తారు. యూనో దట్స్ ద వ్యూ అట్లా ఉంటుంది. నాకు తెలుసు కళ్యాణ్ బాబాయ్ డాడీని ఫాదర్ లాగానే చూస్తారు, ఎందుకంటే తాతయ్య లేరు కాబట్టి. ఆ ఎమోషన్ అయితే జరిగింది ఆబ్వియస్లీ చాలాసార్లు. కళ్యాణ్ బాబాయ్ బర్త్డేకి కానీ దేనికి కానీ డాడీ బ్లెస్ చేసినప్పుడు అది వేరు. ఇది మాకు చూడ్డానికి కొత్తగా లేకపోయినా అంటే అది అదో ఒక రిలీఫ్ లాగా కళ్యాణ్ బాబాయ్ ఫీల్ అయ్యారు. ఇట్స్ ఫైనలీ లైక్ ఐవ్ డన్ దిస్, యూనో ఇన్ని ఇయర్స్ కష్టం. ఇట్ ఫెల్ట్ లైక్ మనం ఎగ్జామ్ రిజల్ట్స్ తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తాం కదా, టాప్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే, అట్లా అనిపించింది. బట్ ఇన్ వెరీ వెరీ ఎమోషనల్. నాకు తెలిసి వస్తున్నారు అని మీకు తెలిసే ఉండొచ్చు ముందే, కానీ వస్తున్నారు, కలుస్తారు, అందరూ కంగ్రాచులేట్ చేయడం ఉంటుంది తప్ప అంత ఎమోషనల్ మూమెంట్. చిరంజీవి గారికి సాష్టాంగ నమస్కారం పెట్టారు, తర్వాత వదిన గారికి పెట్టారు, వాళ్ళ మదర్కి పెట్టారు. ఇవన్నీ చూస్తే అంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది అంతకుముందు ఎలాంటి ఇవన్నా సరే అక్కడ మీరు గమనించట్లేదో, నాగబాబు గారు కొంచెం చాలా ఎమోషనల్లీ కన్నీళ్ళు పెట్టుకున్నారు వీడియోలో కన్నీ. మీ మెంటల్ స్టేట్ ఏంటి ఆ టైంలో? అట్లా అమ్మా అంటే అదేంటంటే బాబాయ్ విన్ అయిన తర్వాత అమ్మయ్యా అయిపోయింది అది కాదు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. బాబాయ్ ఏదైతే చెప్పారో పబ్లిక్ ఇది చేస్తాను, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ యూ, ఇట్స్ లైక్ హీ గాట్ పర్మిషన్ టు డూ ఆల్ ఆఫ్ దట్. అంటే అథారిటీ వస్తుంది కదా మనకి యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, అథారిటీతో చేస్తున్నారు. అమ్మయ్య అట్లీస్ట్ వీ గాట్ దట్ ఆ పర్మిషన్, లీగల్ పర్మిషన్ ఒకటి దొరికింది ఫర్ బాబాయ్ టు యాక్చువల్లీ షో పీపుల్ వాట్ ఎ గ్రేట్ లీడర్ హీ ఈజ్ అన్నట్టు. అది మాకు ఒక సై ఆఫ్ రిలీఫ్. అమ్మయ్య లైక్ ద టఫెస్ట్ బ్యాటిల్ ఇస్ ఓవర్. ఎందుకంటే జనాల్ని నమ్మించి నిజం అంటే మనం వరల్డ్ ఆఫ్ పర్సెప్షన్ కదండి, మనం ఏది చూస్తే మనం అదే నమ్ముతాం. కొన్నిసార్లు ఇప్పుడు ఎవరైనా కోట్ల రూపాయలు దానాలు చేసి ఉండొచ్చు, అది మనం చూస్తే కానీ మనం నమ్మం. సో ఇది కూడా మనం ఏదైనా చెప్పొచ్చు. ఈవెన్ ఇన్ పాలిటిక్స్, డ్రాయింగ్ ప్యారలల్ టు సినిమా ఆల్సో చెప్తున్నా, మనం ఎన్నైనా మాట్లాడచ్చు, లాస్ట్కి వాళ్ళకి అది కనిపిస్తేనే వాళ్ళు నమ్ముతారు. ఎస్పెషలీ ఇన్ పాలిటిక్స్ కళ్యాణ్ బాబాయ్ అన్నీ చెప్పుండొచ్చు, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ అ ఛాన్స్ టు యాక్చువల్లీ డూ ఇట్. అది పదవి వచ్చిందా లేదా అని కూడా చూసుకోకుండా లాస్ట్ ఫస్ట్ టైం వెన్ హీ డిడ్ నాట్ విన్ అయినా కూడా హీ డిడ్ నాట్, హీ సెడ్ నేను చేస్తా, నాకు వచ్చినా లేకపోతే. కళ్యాణ్ గారు వెరీ స్ట్రాంగ్ ఆ విషయంలో, అసలు కేర్ కూడా చేసే మనిషి కాదు, అందరికీ తెలిసింది. నేను ఫ్యామిలీ వైపు నుంచి ఒక అమ్మాయిగా మీకు, నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు నెవర్ రియలీ ఫాలోడ్ పాలిటిక్స్ అండి. నేను ఎక్కువ ఫాలో అవ్వలేదు. అది ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్ వల్ల కూడా కాదు. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసిన ఫస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. చాలా చిన్నగా ఉన్నప్పుడు. అది నేను ఎలా గుర్తుపెట్టుకునేవాళ్ళంటే కొన్ని జనరేషన్స్ పిల్లిగడ్డ ఉండేది, లేకపోతే మా స్కూల్లో కూడా పోస్టర్స్ ఉండేవి చూడడానికి. చాలా మెమరబుల్ ఫేస్ కాబట్టి నాకు అలా గుర్తు చిన్నప్పుడు అంతే.
నాకు పాలిటిక్స్ గురించి ఏంటి తెలుసు అంటే సీఎం పేరు, గవర్నర్ పేరు, పిఎం పేరు తెలుసు చిన్నప్పుడు అంతే. somehow I did not, I was not a very రెస్పాన్సిబుల్ ఇట్లా పాలిటిక్స్ గురించి నేర్చేసుకుందాం అన్న చైల్డ్హుడ్ లేదు నాకు. ఎందుకంటే ప్రాబబ్లీ టూ ఇంటూ సినిమా, ఇంటూ ప్లేయింగ్, జనరల్గా అమ్మాయిలు కొంచెం తక్కువ ఉంటుంది మేబీ. ఎలక్షన్స్కి కూడా ముందు ఒక 1-2 weeks ముందు నాన్న కూర్చోపెట్టి యూస్ టు టెల్, నువ్వు ఓట్ చేస్తున్నావు అంటే యూ నీడ్ టు నో హూ యు ఆర్ ఓటింగ్ ఫర్, ఎందుకు ఓట్ చేస్తున్నావు. అట్లీస్ట్ ఈ వారమైనా నువ్వు న్యూస్ చూసుకొని యూ డిసైడ్ హూ యూ థింక్ ఇస్ అ లీడర్. జనరల్ పాలిటిక్స్ ఫాలో అవుతారా? జనరల్గా హెడ్లైన్స్ చూడడం కానీ అలాంటివి ఏం జరుగుతుంది? నేనా మీరు ఇప్పుడు లేదు ఇప్పుడు అదే ఇప్పుడు అప్పుడు ఏం లేదు అసలు. అంటే ఐ థింక్ యాజ్ అ యంగ్స్టర్, అంటే అందరూ అంటారు కదా మన ఫ్యూచర్ మన యూత్ చేతిలో ఉంది అని చెప్పి, కానీ ఆ యూత్కి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే మాకు చాలా అవిగేషన్స్ ఉంటాయి యంగ్ టైంలో. ఇప్పుడు సీరియస్ పాలిటిక్స్లో ఉన్నారు మీ నాన్నగారైనా బాబాయ్ గారైనా. అది సాధారణంగా జనరల్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు నెగిటివిటీ, వేరే కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, హార్ట్ హిట్టింగ్ కామెంట్స్ రావడం అనేది జరుగుతుంది. అందులోకి కళ్యాణ్ గారి మీద చాలా ఎక్కువ ఉంటుంది, మీ నాన్నగారి మీద కూడా ఉంటుంది, వాళ్ళు ఫేస్ చేస్తారు. మీ వరకు ఏదన్నా తెలిసినప్పుడు ఇలాంటి మాట ఒకటి వచ్చింది, అది బాబాయ్ గురించి అవ్వచ్చు, మీ ఫాదర్ గురించి అవ్వచ్చు, మీకేమనిపిస్తుంది? లైటా, లేకపోతే కొంచెం ఏదన్నా అరే మరి ఇట్లా మాట్లాడుతున్నారంటే అనుకోవడం ఏమన్నా మీకు అలాంటిది ఏమైనా జరిగిందా? లైట్ అని కాదండి, ఎందుకంటే లైట్ అంటే అస్సలు నాకు అసలు ఎఫెక్ట్ అవ్వడట్లేదు, అది వేరు. ఎస్పెషలీ పాలిటికల్గా ఏంటంటే మనం చేసే పనిని అనడం తక్కువ, మన వ్యక్తిగత విషయాల గురించి అంటే ఇంకా బీటన్ డౌన్, ఇంకా అంటే ఇది బిలో ద బెల్ట్, దీని గురించి మాట్లాడకూడదేమో, అంటే మనం ఎంత ఎదవలో తెలిసిపోద్ది మనం కొన్ని విషయాల గురించి మాట్లాడితే, ఇలా కూడా ఆలోచిస్తాడని. వాళ్ళకి అవి ఏమి ఉండవు, దే విల్ టాక్, మాట్లాడాలి కదా అని మాట్లాడతారు. అదే అన్నా. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇలా ఉన్నారేం జనాలు అనిపిస్తుంది. దాని తర్వాత ఇలాంటి కమెంట్ చేసే వాళ్ళ మెంటల్ పొజిషన్ ఎలా ఉంటుందో చూసి, సర్లే వాళ్ళకి ఇంక ఏది దొరకలేదు మా బాబాయ్లోను మా నాన్నలోను వీళ్ళు చేసే దాంట్లో ఇంకా దట్ ఈస్ అ లో హ్యాంగింగ్ ఫ్రూట్, సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఆర్ సంథింగ్ దట్ వీళ్ళ ప్రమేయం లేకుండా జరిగింది ఏదైనా, అవి తెచ్చి మాట్లాడుతున్నారు. కానీ బాబాయ్ యాజ్ ఎ లీడర్, నాన్న యాజ్ యునో యాజ్ ఎ మెంబర్ ఎమ్మెల్సీ ఆర్ పార్టీ మెంబర్ ఇన్ ద పార్టీ, అవి వాళ్ళు మాట్లాడలేరు. బికాజ్ ఐ నో దర్ వెరీ వెరీ ఆనెస్ట్ పీపుల్, యూనో. అది మాట్లాడారు కాబట్టి ఇవి మాట్లాడుతున్నారు అని చెప్పి నాకు నేను చెప్పుకుంటా. ఇంకేం చేస్తారు వాళ్ళు? పాపం ఏం మనం ఏం ఇవ్వట్లేదు వాళ్ళకి మాట్లాడడానికి. ఆబ్వియస్లీ దే టాక్ అబౌట్ దీస్. కొంచెం ఒక లెవెల్ దాటి ఆలోచిస్తే జనరల్గా ఆరోపణ చేయడం అనేది పాలిటిక్స్లో సాధారణంగా జరిగేది. మరి ఈ సందర్భంలో ఇంకో క్వశ్చన్ సందర్భం వచ్చింది కాబట్టి అడగాలి. యాక్చువల్లీ మీరు కరెక్ట్ పర్సన్ దానికి. మీరు ఓకే అంటే ఉంచుదా లేదంటే తీసేద్దాం. అంటే నేను అనేది దీన్ని పాజిటివ్ వేలోనే చూద్దాం. నేను అడగాలి, చాలా ఇయర్స్ నుంచి అమ్మాయిలు వేసుకునే బట్టల గురించి కానీ ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు, కొంతమంది ఏదో అలిగేషన్ జరుగుతూనే ఉంటుంది. అయితే రీసెంట్గా కూడా కొంచెం చాలా జరిగినాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక పెళ్ళికి వెళ్ళాలి, మీ బట్టలు మీ ఇష్టమే, నా బట్టలు నా ఇష్టమే కాదనట్లా. పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను షార్ట్ వేసుకుని వెళ్ళలేను, ప్రాపర్ వేసుకుని వెళ్తా. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏది వేసుకోవాలనేది మీకు సంబంధించింది. ఆ వేసుకోవాలనుకున్నప్పుడు ఫ్యామిలీ అనేది గుర్తొస్తుంది జనరల్గా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎలాంటి ఫంక్షన్కి వెళ్తున్నాం, అది పెళ్లి పార్టీ అయినా పెళ్లి పబ్లిక్ ఫంక్షన్ అనేది, దీన్ని బట్టి చూసుకోవడం అనేది ఇంపార్టెంటా, లేదా నాకు నచ్చింది నేను ఏం వేసుకుంటే మీకెందుకు అనేది కరెక్టా? నేను లైఫ్లో యాజ్ నిహారిక ఐ ఫాలో వన్ థింగ్ అండి, దేనికైనా ఫస్ట్ ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎక్స్ట్రీమ్స్, ఐ బిలీవ్ ఇన్ ఫ్లూయిడిటీ. ఓకే, సో నేను సేమ్ మీరు చెప్పిన ఎగ్జాంపులే, పెళ్ళికి వెళ్ళాలి అంటే ఐ వేరే సారీ అనుకో, సమయం సందర్భం మనం ఎక్కడికి వెళ్తున్నాం సిచ్యువేషన్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకి నేషనల్ అవార్డు ఇస్తారు, ఎందుకు 99% మంది నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఎందుకు ఇండియన్లో వెళ్తారు, ఎందుకు చీరల్లో వెళ్తారు? ఇట్స్ ద ప్లేస్, యు ఆర్ మీటింగ్ ద ప్రెసిడెంట్, యూ నీడ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. అండ్ దిస్ ఇస్ అవర్ ఇండియన్ కల్చర్ ప్రకారం వాట్ ఎవర్, ఒక సారీ అనేది ఒక రెస్పెక్టబుల్ అవుట్ఫిట్ లాగా ఉంది కాబట్టి అది వేసుకెళ్తారు. అది ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఐ కాంట్ గో టు
ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నేను లంగావని వేసుకొని వెళ్తా అంటే నన్ను ఎడ్డిదాన్ని చూసినట్టు చూస్తారు. ఇట్స్ అ ప్లేస్ అండ్ టైమ్. అండ్ ఆల్సో వీఆర్ సోషల్ బీయింగ్స్ కదా, మెన్ ఆర్ విమెన్ సోషల్ బీయింగ్స్. సోషల్ బీయింగ్స్ అంటే మనకి వేరే మనుషులతోటి సంబంధం ఉంది. నేను మా అమ్మ, నేను మా పెద్దనాన్న, నేను మా డ్రైవర్, నేను మా వాచ్మెన్, నేను మా పనమ్మాయి, నేను మా యూనో పక్కింటి అంకల్. దెర్ ఇస్ అ రిలేషన్. వీ హ్యావ్ టు హ్యావ్ రిలేషన్. నువ్వు లోనర్గా ఒక్కడివే ఇంట్లో కూర్చుంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో. యూనో ఐ డోంట్ అంటే మీరేం వేసుకోవాలి నేనేం వేసుకోవాలి అని నేను చెప్పడం కాదు, మనకంటూ మనకు తెలియాలి అంట, మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. నేను ఎందుకు వేసుకుంటున్నాను, నన్ను ఎవ్వడూ ఏం అనకూడదు, నేను వేసుకున్న తర్వాత వాళ్ళు అంటారు, వాళ్ళకి నేను ఆపోజిట్గా మాట్లాడాలి అన్న థాట్ ప్రాసెస్ తోటి నువ్వు వేసుకున్నా తెలిసిపోతుంది అలాంటి వాళ్ళు అందుకే వేసుకుంటారు. సో యూ నీడ్ టు హ్యావ్ సెన్సిబిలిటీ సార్. ఏదన్నా సెన్స్ సార్, మనుషులే కదా సార్ మనం. అదే నేను ఏది వేసుకుంటే నీకెందుకు నన్ను క్వశ్చన్ అని కాదు, కానీ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు, మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారనుకోండి, ఎప్పుడన్నా చెప్తారా ఇలాంటిది వేసుకుంటే బాగుంటుంది అమ్మా, ఇది వద్దమ్మా, ఇది ఎక్కడికి వెళ్తున్నా, మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరన్నా అంటే ఎస్పెషల్లీ నాన్నగారు అని కాదు కానీ ఇంట్లో ఎవరన్నా ఉంటే మీరు చెప్తారు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నానో లేదా ఏదో ఫంక్షన్కి వెళ్తున్నానో, అప్పుడు ఏదన్నా ఇది బాగాలేదమ్మా ఇంకోటి అలాంటిది ఏదైనా మీ సజెషన్స్ వస్తుంటాయా? ఈవెన్ మీ అమ్మగారైనా? మా అమ్మ కలర్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది సార్. అస్సలు కలర్ బాగాలేదు అదే అంటున్నాను. మా అమ్మ అలాగే మాట్లాడుతుంది. అమ్మ నాన్న ముగ్గురు ఫస్ట్ ఏదైనా వేసుకొని పాప మరీ పొడుగ్గానే పాప బాగాలేదు అలాంటి విషయాల్లో మా నాన్న యాక్చువల్గా చాలా బట్టలు మొత్తం చూసి హైపోని వేసుకుంటావా, జుట్టు విరపోసుకుంటే బాగాలేదు ఇట్లాంటివి. మై డాడ్ విల్ టాక్ యాజ్ అ ఫాదర్. ఒక ఏజ్లో వెన్ ఐ వాజ్ యంగ్ మనకి అంత సెన్సిటివిటీ అబౌట్ ద సరౌండింగ్స్ మనకు ఉండదు. ఎవరు చూస్తున్నారు, ఎవరు బై మిస్టేక్ చేతులు వేస్తారు, ఇదంతా ఉండదు. సో మన చిన్నవాళ్ళ పట్ల లేకపోతే మా నాన్న నా పట్ల, మా అన్న నా పట్ల కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటారు. దే విల్ బీ దట్. అలాంటి టైంలో నేను ఆలోచించాను కదా, నేను ఇది వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నంత థాట్ ప్రాసెస్ యాజ్ అ గ్రోన్ ఉమెన్, ఇప్పుడున్నంత థాట్ ప్రాసెస్ నాకు టీనేజ్లో ఉండేది కాదేమో, ఉండదు, ఎవరికి ఉండదు. సో అప్పుడు డెఫినెట్గా నాన్న లైక్ పాప నువ్వు ఫుల్ ప్యాంట్ వేసుకో, లేకపోతే ఇది అని చెప్పేవాళ్ళు. కానీ నువ్వు బాగాలేదు అని కాదు, యూనో ఆ ప్రొటెక్టివ్ నేచర్లో చెప్పేవాళ్ళు. కానీ అది కూడా నాన్న మొన్న ఇష్యూ అయిన తర్వాత అది కూడా నాన్న నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, నేను నీ ఫాదరే అయి ఉండొచ్చు, మై డాడ్ ఈజ్ అ కాన్స్టెంట్ లెర్నర్ అండ్ హీ ఆల్వేస్ కీప్స్ ఇవాల్వింగ్. 1970s ఒకలాగా ఉన్నారు నాన్న, 90s ఒకలా ఉన్నారు, 2000s ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. మనిషి మారిపోయారని కాదు కానీ ఆలోచన మారింది సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే మరి వరల్డ్స్ ఆర్ చేంజింగ్. సో నానేం చెప్పారంటే, మమ్మీ నాకు గుర్తుంది నేను చెప్పేవాడిని కదా నీకు, నేను కూడా కొన్నిసార్లు అలా చూసే, ఎందుకు ఆ బట్టలు వేసుకుంటున్నారని చూసేవాడిని. ఐ వాజ్ నాట్ రైట్. నాకు మా నాన్నలో నచ్చిన గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, మా నాన్న తప్పు ఉంటే నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడు సార్. మనం మనుషులం, దాంట్లో మా నాన్న తక్కువ అయిపోడు. అది మా నాన్న చాలా ఇష్టం నాకు అందరు. అండ్ ఐ బిలీవ్, నేను తప్పు చేస్తుంటే అరే 3 years బ్యాక్ ఎంత చెత్తలాగా చేశాను తప్పు, ఇట్ డజంట్ డిఫైన్ అస్ సార్. ఆ టైంలో మనకున్న నాలెడ్జ్ ప్రకారం, మనకున్న ఎక్స్పోజర్ ప్రకారం నాకు అది కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ నాలెడ్జ్ ఉన్న తర్వాత అది చేస్తే అది నా తప్పు. దట్ డజంట్ డిఫైన్ మీ. సో మా నాన్న దాని తర్వాత కూడా హీ సెడ్, అప్పుడు అలా చేసేవాడిని కదా, నౌ ఇట్స్ నాట్, నౌ యూ హ్యావ్ ద నాలెడ్జ్ యాజ్ అ గ్రోన్ ఉమెన్, యూ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దాని తర్వాత కూడా నువ్వు చేస్తున్నావు అంటే నేను తల తిప్పుకొని వెళ్ళిపోతాను. అంటే మిమ్మల్ని స్పెషల్గా క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, చాలా లేట్ అయినా చాలామంది అమ్మాయిలకి ఆ చిన్న లైన్ ఏదో తెలియట్లేదంటే నేను చెప్పాలని మీరు చెప్పాలని అట్లా కాదు, ప్రొటెక్టివ్నెస్కి రిస్ట్రిక్షన్కి ఉన్న చిన్న లైన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఫాదర్ చెప్పినా మీ బ్రదర్ చెప్పినా ప్రొటెక్టివ్గా చెప్పడం వేరు, వాళ్ళ ఇంటెన్షన్ ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. ప్రొటెక్ట్ చేద్దాము, బయట సొసైటీ ఎలా ఉంటుంది అనేది అందరికీ, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరు శ్రీరామచంద్రులు అయితే కాదు. కానీ వెళ్తున్నప్పుడు ఆ ప్రొటెక్షన్ ఇవ్వడం ఒకటి, రిస్ట్రిక్షన్ చేయడం ఒకటి. అదే నేను అన్నా, ఇఫ్ ఇట్స్ అ యంగ్ గర్ల్, ఇఫ్ ఇట్స్ అ మైనర్ గర్ల్, ఒక 18 years చిన్న అమ్మాయి, తనకి తెలియట్లేదు, యునో షీ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్, అప్పుడు ఒక ఫాదర్ ఆర్ అ బ్రదర్ ఆర్ అ ఫ్యామిలీ పర్సన్ ఆర్ అ ఫ్రెండ్ ఆర్ హూఎవర్ వాళ్ళు చెప్తే ఇట్స్ ప్రొటెక్షన్. ఒక అమ్మాయికి యునో ఫుల్ బ్రెయిన్ సైజ్ పెరిగిన తర్వాత కూడా ఇఫ్ షీఈస్ డూయింగ్ అ సర్టన్ థింగ్,
ఇట్స్ నాట్ అమ్మాయికి తెలుసు కదా, లెటర్ జస్ట్ బీ. ఇఫ్ ఇట్స్ రియలీ ఎఫెక్టింగ్ యూ, జస్ట్ టర్న్ యువర్ హెడ్ అండ్ వాక్ అవే. బికాస్ స్టీరియోటిపికల్గా మాట్లాడుకుంటే సార్, మన సొసైటీలో అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేంత అమ్మాయిలు అబ్బాయిల గురించి మాట్లాడరు. ఎందుకంటే నేను వేసుకుంటే నాకు ఎందుకు, అంకుల్ బనీని వేసుకొని బ్యాలికల్లో ఉంటే నాకు ఎందుకు, నేను తలదిప్పుకొని వెళ్ళిపోతాను. సొసైటీలో చిన్నప్పటి నుంచి I feel like I need to a protective nature and very animal instinct. I'm talking animal instinct కాదు, very stone age instinct. స్టోన్ ఏజ్లో అబ్బాయిలు ఈ అడవికి వెళ్ళి వేటకి వెళ్ళే వాళ్ళు, అమ్మాయిలు ఇంట్లో కూర్చునే వాళ్ళు, ఆ టైం గురించి మాట్లాడుకుంటే మెన్ హ్యాడ్ అ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్. సో వీ జస్ట్ హ్యావ్ టు, ఐ ఫీల్ లైక్ యూ జస్ట్ హ్యావ్ టు టేక్ అ జోక్ యాజ్ అ జోక్, యునో కన్సర్న్ యాజ్ అ కన్సర్న్, బట్ నాట్ ప్రతిదాన్ని గోరుబెట్టి గీకెక్కర్లేదు. యాక్చువల్గా మీరు యాజ్ ఏ కెరీర్లోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే, అంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక కెరీర్ సొంతంగా చేసుకుని లేదా సరదాగా ఫ్రెండ్స్ని వేసుకుని తిరగడం కాకుండా మీరు ప్రొఫెషన్ ఎంచుకొని ప్రొడక్షన్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, సంథింగ్ మీరంటూ ఓన్ ఎర్నింగ్స్ వీటిలో ఉన్నారు. మీరు కూడా లైఫ్లో మీరు ఏది దాచుకోలేదు, అంత ఓపెన్గానే ఉన్నారు. ఏదన్నా మాట్లాడినా చేసిన ఓపెన్గానే చేశారు. మీ రిలేషన్షిప్ విషయానికి వస్తే మీరు ఒక దాని నుంచి బయటకు వచ్చారు. మీరు ఇది వద్దు నాకు ఇంకా అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఇక్కడి నుంచి బయటికి రావాలి, నేను ఇంకా నా లైఫ్ నేను లీడ్ చేసుకోవాలి, ఇంకా నాకు ఇది వద్దు. అది చాలా పెద్ద డెసిషన్, చిన్న డెసిషన్ అయితే కాదు. మీరు మీ ఎమోషనల్ సపోర్ట్ ఎవరు, మీరు ఎవరికి చెప్పారు ఫస్ట్? ఎవరికి? మీ మదరా, ఫాదరా, మీ అన్న? నాన్న ఏమన్నారు? విన్నారు సార్, విన్నారు అంతే. అంటే వాళ్ళు కూడా చూశారు కదా సార్. ఎందుకంటే మీ ఫాదర్ వైపు నుంచి ఆలోచించి అడుగుతున్నా, ఆయనకి ఇలా వచ్చి చెప్పినప్పుడు. అంటే ద మెయిన్ మోటివ్ ఇన్ లైఫ్ ఇస్ టు బీ హ్యాపీ. అది నువ్వు లేవు అంటే నువ్వు ఎక్కడా కష్టపడి ఉండక్కర్లేదు, హూ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ అ మ్యూచువల్ థింగ్, దట్ వాన్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఎవరు చిన్న రీజన్కి, నేను ఎక్కడ ఇంటర్వ్యూ చెప్పాను సార్, ఎవరు విడిపోవాలని చెప్పి పెళ్లి, ఓకే వాట్ ఎవర్ అది కూడా అన్సాల్వబుల్ స్టఫ్. ఓకే, ఇట్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్, ఐ కాంట్ డూ ఇట్, ఇట్స్ నాట్, యునో ఇట్స్ బెటర్ కదా హ్యావింగ్ గుడ్ ఇంటెన్షన్స్ ఆన్ ఈచ్ అదర్ అండ్ మ్యూచువలీ, you know, like it's okay, take care of your life, I'll take care of my life. It didn't work out, unfortunately, sad that it did not work out, but hope you have a great life. And a mature state of mind లోకి రావడం actually is the difficult part. కొట్టుకొని గట్టిగా విడిపోవడం అనేది ఇంకా ఈజీ. టు గెట్ టు దిస్ పార్ట్, ఇది చెయ్యాలి అంటే నీకు నీ ప్రోజు, నీ కాన్సు, నీవన్నీ క్లియర్గా ఉండాలి. అది కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్లో నువ్వు చేయలేవు. నాకు అంత క్లారిటీ నా లైఫ్లో నాకు తేయగలిగింది మా నాన్న. అందుకని ఫస్ట్ వెళ్ళి మా నాన్నకి చెప్పేసా. ఫ్యామిలీ సపోర్ట్ ఈ విషయంలో లేకపోతే ఒక అమ్మాయికి తెలిసి బ్యాక్ ఇన్ ద డే అందరూ, ఇప్పుడు ఒక కామెంట్ నేను చెప్పచ్చు అంటే, ఎక్కువ మంది మాట్లాడతారు సార్, ఓ ఈ మధ్యన డివోర్స్ ఫ్యాషన్ అయిపోయింది, అందరూ వచ్చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్ళి అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ అరేంజ్ మ్యారేజెస్, పెళ్ళి అయితే నేను తిరిగి నా ఫ్యామిలీకి వెళ్తే నా నాన్న నన్ను పోషించగలుగుతాడా అన్న భయంతో చేసుకునేవాళ్ళు కాదు. కానీ డివోర్స్లు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయని కాదు, అప్పుడు కూడా దే హ్యాడ్ ఇట్. బట్ యునో ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ దట్ పీపుల్ హ్యాడ్, అండ్ ఆల్సో మోస్ట్ విమెన్ అప్పుడు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఫర్ దెమ్ సెల్వ్స్. వాళ్ళ ప్రొవైడింగ్ ఏదైతే ఉందో అది మ్యాన్ నుంచి అయింది. ఇప్పుడు మ్యాన్ నుంచి మాకు కావాల్సింది, వీ కెన్ ప్రొవైడ్ ఫర్ అవర్ సెల్వ్స్, లవింగ్ పేరెంట్స్, ఇంటికి తిరిగి వెళ్ళిపోతే చూసుకునే పేరెంట్స్ ఉన్నారు. వాట్ షుడ్ అ మ్యాన్ డూ? ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్. యూనో హాఫ్ ద పీపుల్ ఐ ఫీల్ లైక్ అది ఎప్పుడు ప్రయారిటీ ఉండలేదు సార్ మెన్కి. నేను మంచి హస్బెండ్ అవ్వాలంటే నేను ఎర్న్ చేయాలి, ఫ్యామిలీని ఎర్న్ చేయాలి, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలి, ఇవి కొనియాలి, అవి కొనియాలి, బర్త్డే పార్టీలు చేయాలి, ట్రిప్స్కి తీసుకెళ్ళాలి, మా పేరెంట్స్ని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి, అనేది ప్రయారిటీ ఉండింది. నేను ఎమోషనల్గా నా వైఫ్ ఏడిస్తే నేను ఆ అమ్మాయికి ఎలా ఉండగలుగుతాను అనేది ప్రయారిటీ కాదు, అది అవుట్ ఆఫ్ లవ్ వచ్చేది. కానీ ఇప్పుడు అదే ప్రయారిటీ అయిపోయింది. ఇన్ ద వరల్డ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్, కంపాషన్ అండ్ దట్ ఇంటిమసీ యూ హ్యావ్ విత్ యువర్ పార్ట్నర్, కాన్వర్సేషన్స్ మాట్లాడగలిగే ఇంటిమసీ ఇప్పుడు ఎక్కువ ఉంది. అప్పుడు సగం మంది మాట్లాడలేదు కదా సార్, ఎందుకులే మా ఆయనకు చెప్తే ఏమంటాడు అనేవాళ్ళు. అప్పుడు చెప్తే ఉంటారు, ఇంట్లో పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఇంకా తిడతారు.
అండర్స్టాండింగ్ అంటే ఇలా ఉండాలి, ఇంక ఇది మారిపోకూడదు అన్న మైండ్ సెట్లో మనం ట్యూన్ చేసుకున్నాం కాబట్టి అది దాటాలి అనేది కూడా లేదు. బట్ చాలా కష్టపడి ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎనీ సెట్టింగ్, ఇప్పుడు మన ఆఫీస్లో కూడా నచ్చిన రే బాస్ తినేస్తున్నాడు అని చెప్పి డబ్బు కోసం ఎన్నాళ్ళని ఉంటాను సార్ ఆ జాబ్లో. ఈ మెంటల్ హెల్త్ దెబ్బపడుతుంది. చాలా మంది ఇప్పుడు వచ్చి ఇప్పుడు అంటే మీరు థెరపీలు మెంటల్ హెల్త్ అంటున్నారు కాబట్టి అప్పుడు మాకు ఏం లేదు అంటే, అప్పుడు కూడా ఉండే సార్, అప్పుడు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకి మీరు ట్రామాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళు థెరపీకి వెళ్తున్నారు ఎక్స్పోజర్ వల్ల. ఒక సినిమాలో చూసిందేనా మన బయట చూస్తుందన్నా, ఒక రిలేషన్షిప్లోంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మనకు పైకి కనిపించేది అబ్బాయి ఫుల్ ఏడుస్తారు, తాగుతారు, ఇంకోటి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, దాని నుంచి బయటికి రావడానికి చాలా టైం మనకు కనిపించేది. అమ్మాయికి ఎలా ఉంటుంది? అమ్మాయి లైటా? మనకు కనిపించేది నేను చెప్తున్నా, మీరు చెప్పండి అది ఎట్లా అన్నది. అందరు అమ్మాయిల గురించి నేను మాట్లాడలేకపోవచ్చు సార్, కానీ సార్ వచ్చాను ఇంకా వదిలిపోయింది అనేది దాంట్లో ఉంటారు. నేను చెప్తాను సార్, ఎప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటుంది సార్. ఒక ప్రాబ్లం లేకపోతే లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యూ హ్యావ్ 2 ways టు గో అబౌట్ ఇట్. 1, యూ కెన్ డూ డిస్ట్రాక్షన్ ఆర్ యూ కెన్ డూ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ చాలామందికి ఎందుకు కష్టం అంటే, నేను తప్పు లేకపోతే నేను ఇది కరెక్ట్గా చేసి ఉండొచ్చేమో, అప్పుడు నాకు అది కరెక్ట్ అనిపించింది కానీ ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని మనం మీద మనం తప్పు వేసుకోవడానికి ఎప్పటికీ ధైర్యం లేదు సార్. అందరూ పక్కన వాళ్ళని బ్లేమ్ చేద్దామనే చూస్తారు. అందుకని రిఫ్లెక్షన్ ఎవరు చేయడు. సారీ టు సే, బట్ మనకున్న స్టీరియోటిపికల్ అప్బ్రింగింగ్ని బట్టి అబ్బాయిలు చాలా తక్కువ చేస్తారు రిఫ్లెక్షన్. అబ్బాయిలు ఏం చేస్తారు? డిస్ట్రాక్షన్ చేస్తారు. మీరే అన్నారు, మందు లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే ఆల్ అదర్ స్టఫ్ డిస్ట్రాక్షన్ చేసుకొని బాటమ్ మోస్ట్కి వెళ్ళిపోయి, అంటే ఇంకా ఐ కెనాట్ ఫిజికలీ ఫంక్షన్ అనుకున్న బాటమ్ మోస్ట్కి వెళ్ళిపోయి అందరు రిలేషన్షిప్స్ పాడు చేసుకొని, అంటే మేబీ విత్ పేరెంట్స్, విత్ ఫ్రెండ్స్ పాడు చేసుకొని ఒక ఫుల్ ఇంకా డౌన్లోకి వెళ్ళిపోయాక చచ్చిపోవట్లేదంటే సరే ఇంకా లైఫ్ కానిద్దాం అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ హీలింగ్ ఆర్ వాట్ ఎవర్ స్టార్ట్ చేస్తారు. అమ్మాయికి ఎలా ఉంటుంది? ఐఎమ్ సేయింగ్ బికాజ్ మేబీ వీ డోంట్ హ్యావ్ ద ఫ్రీడమ్. Most men అంటున్నాను, most women అంటున్నాను. I'm not talking about everyone because not me. I had the freedom to sit and reflect what's happening. అమ్మాయిలకు కూడా మా మీద మాకు నిందలేసుకోవడం పెద్ద ఇష్టమేం కాదు. సో మెనీ మెన్ విమెన్ డోంట్. బట్ రిఫ్లెక్షన్ చేయాలి అంట. అమ్మాయిలు కూడా డిస్ట్రాక్షన్ చేసుకుంటారు, బట్ దేర్ డిస్ట్రాక్షన్ ఇస్ డిఫరెంట్. దేర్ డిస్ట్రాక్షన్ ఇస్ మేబీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దగ్గర అంత ఓపెన్ అవుతారు? అబ్బాయిలు ఓపెన్ అయినంత ఏడు చేసి మా ఫ్రెండ్స్ అవుతారు సార్. మా ఫ్రెండ్స్ నేను ఓకే ఏడుపులు అయితే ఉంటాయి సార్, లేకపోతే సినిమాల్లో ఎందుకు సార్ చిత్ర గారు అన్ని సాడ్ సాంగ్స్ ఉంటాయి. అంటే అమ్మాయిలకి అంత ఎక్స్ప్రెస్ చేసుకునేంత స్పేస్ సొసైటీ లేదేమో. అంటే సొసైటీలో ఎక్స్ప్రెస్ చేసుకోకూడదు సార్, వీళ్ళ దగ్గర అబ్బాయి అంటే ఓపెన్ ఎక్కడైనా ఓపెన్ అయిపోతాడు సార్. ఇఫ్ యూఆర్ హిపోక్రిటికల్ ఫ్రెండ్స్ అంటే నేను నీ ఫ్రెండే కానీ నువ్వు ఓపెన్గా మాట్లాడితే నేను నీకు జడ్జ్మెంట్ చేస్తాననేది ఫ్రెండ్షిప్ కాదు సార్. నువ్వు జడ్జ్మెంట్ లేకుండా ధైర్యంగా ఎవరితో అయితే మాట్లాడగలుగుతావో దట్ ఈస్ యువర్ ట్రూ ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్స్ చేసుకోవడంలో కొంచెం టైం పెట్టండి అంట. అలాంటివి చేసుకుంటే నిజంగా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ఎలా ఉంది ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత? చాలా బాగుంది సార్. ఇట్స్ బిన్ మెనీ ఇయర్స్. వర్క్ హెస్ బిన్ మై బ్లెస్సింగ్ ఇన్ దిస్. చిన్న స్ట్రగుల్ ఏమైనా జరిగిందా? లేకపోతే అంటే ఒకసారి ఏమవుతుందంటే ఒక రిలీఫ్ అనేది ఉంటుంది కొన్ని రిలేషన్షిప్. అమ్మ ఇప్పటికన్నా బయటపడ్డాం రా అనేది ఉంటుంది. మీది అక్కడి నుంచి తర్వాత జర్నీ ఇప్పుడు ఎలా ఉంది? అదే పర్సనల్ ఇది ఫ్యామిలీ. మీకు లక్ ఏంటంటే పెద్ద ఫ్యామిలీ ఉంది. టైం అయితే అంటే ఐ థింక్ ఇట్స్ బిన్ 2.5 months, 3 years. సో టైం పట్టింది. అది రిఫ్లెక్షన్. మీది మ్యూచువల్గా యాజ్ ఫ్రెండ్లీ ఇట్లానే కదా? మళ్ళీ తర్వాత జనరల్గా ఎప్పుడన్నా హాయ్ చెప్పుకోవడం అట్లా కలవలేదు సార్. ఎప్పుడన్నా ఫోన్లో కానీ కంగ్రాచులేట్ చేయడం అదేం లేదు? ఓకే ఓకే ఇంకొద్దాం అనుకున్నాను. ఓకే సారీ ఏదో పర్సనల్ అంటే మీరు చెప్తే కొంచెం అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది కదా. సెలబ్రిటీస్ ఎప్పుడు పర్సనల్ కాదు సార్, మేము ఎప్పుడు పబ్లిక్ ఫిగర్స్. మీరు అడిగేటోళ్ళం, మేము చెప్పేటోళ్ళం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజ్ గారు.